గృహహింస చట్టం కింద మన దేశంలో నమోదవుతున్నటువంటి కేసుల్లో కనీసం 2 సంవత్సరాల కాలము నోటీసులు సర్వ్ కాకపోవడం కారణంతో పెండింగ్లో ఉన్నాయి. అనేక మంది ప్రతివాదులు, ముఖ్యంగా భర్తలు మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో ఉండటము, ఇక్కడ ఉన్నటువంటి కేసు ఫైల్ చేసినటువంటి ఎవరో బాధితులు ఉంటారో వాళ్ళకి ఈ ఇతర విదేశాల్లో ఉన్నటువంటి భర్తలకి నోటీసులు ఎలా పంపించాలో తెలియక కారణంగానో, లేకపోతే నోటీసులు వాటికి సంబంధించిన స్టాంపులు కోర్టులో ఫైల్ చేసిన తర్వాత మరి కోర్టు డిస్పాచ్ సెక్షన్ అయినటువంటి నజారత్ వాళ్ళు ఏదో ఒక కారణంగా ఎయిర్మెయిల్ కవర్ పెట్టలేదనో, లేకపోతే ప్రొసీజర్ సరిగ్గా లేదనో, లేకపోతే డేట్ అయిపోయిన తర్వాత నోటీసులు పంపటము, ఏదో మొత్తానికి సమ్మన్స్ అనేవి సర్వ్ కాకపోవటము, ఆ వాయిదా వచ్చిన రోజున చూస్తే 2 నెలల తర్వాత వాయిదా వచ్చిన తర్వాత చూస్తే నోటీసెస్ సర్వ్ కాలేదు కాబట్టి అవైట్ నోటీస్ అని రాయటమో, లేకపోతే మళ్ళీ ఇష్యూ ఫ్రెష్ నోటీస్ అని రాయటమో చేస్తున్నాయి కోర్టులు. మరి ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి నోటీసులు అతి త్వరగా చేరాలి, క్షణాల్లో చేరాలి అంటే పద్ధతి ఏంటంటే సుప్రీంకోర్టు ఇటీవలే ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారంగా ఈమెయిల్స్ పంపుకునేటువంటి అధికారం ఈ బాధితురాళ్ళకి ఇచ్చింది. అలాగే ఈ బాధితురాల తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా తమకి చెందినటువంటి ఈమెయిల్ ఐడి ద్వారా ఈ రెస్పాండెంట్స్కి, ప్రతివాదులకి నోటీసులు పంపచ్చు. భార్య చదువుకున్నామైతే తన ఈమెయిల్ ఐడి ద్వారా భర్తకి మెసేజ్ పంపి, నేను ఈ రకంగా ఫలానా గృహహింస చట్టం కేసు నమోదు చేయించాను, ఫలానా కోర్టులో ఉంది, ఫలానా రోజున ఈ వాయిదా ఉంది కాబట్టి మీరు కోర్టుకి హాజరు కావాలని తన భర్తని కానీ, మామని కానీ, అత్త కానీ, లేదా ఎవరెవరు ప్రతివాదులుగా చేర్చారో వాళ్ళందరికీ కూడా నోటీస్ ద్వారా తెలియజేయచ్చు. ఇలా కనుక తెలియజేసినట్లయితే కొన్ని క్షణాల్లో మెసేజెస్ వెళ్ళిపోతాయి కాబట్టి నోటీసులు సర్వ్ అవుతాయి. ఈ రోజున తాడేపల్లిగూడెం, రాజమండ్రి, విశాఖపట్నం, ఈ విజయవాడ, ఏలూరు ఈ నగరాల్లో అనేక మంది బాధితులు 2 సంవత్సరాలు అయినాయి. 2014లో దాఖలైనటువంటి డొమెస్టిక్ వైలెన్స్ కేసుల్లో ఈ రోజు దాకా కూడా నోటీసులు సర్వ్ కాలేదు. వాళ్ళ భర్తలు కువైట్లో, ఖతార్లో, దుబాయ్లో, జెడ్డాలో, అబుదాబిలో ఇలాంటి దేశాల్లో వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈమెయిల్స్ ఐడి ఉన్నాయి. మరి వీళ్ళకి తెలియకపోవడం వల్ల ఈ బాధ, ఈ కష్టాలు ఏర్పడుతున్నాయి కాబట్టి వీళ్ళు వెంటనే తెలుసుకొని ఆ సుప్రీంకోర్టు తీర్పు కాపీ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ఆ ఆర్డర్ కాపీని తీసుకెళ్ళి మీరు ఒక మెమో ద్వారా కోర్టుకి తెలియజేసి ఒక పిటిషన్ ఫైల్ చేసి మాకు ఈమెయిల్ పర్మిషన్ ఇవ్వండి, మేము ఈమెయిల్ పంపిస్తాము అంటే పర్మిషన్స్ ఇస్తున్నాయి. ఇటీవలే రంగారెడ్డి కోర్టులో ఒక కేసులో నేను స్వయంగా తీసుకెళ్ళి మా భర్తకి నోటీస్ సర్వ్ చేస్తాను అని మహిళ అడిగితే ఆ మహిళ యొక్క అభ్యర్థనని అంగీకరించి ఆ మహిళ ఆస్ట్రేలియా పోవడానికి పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ మహిళ తనకి డబ్బులు ఉన్నాయి కాబట్టి వెంటనే ఆస్ట్రేలియా వెళ్ళి తన భర్తకి డైరెక్ట్గా పనిచేసేటువంటి కంపెనీలో నోటీసులు సర్వ్ చేయడానికి ఆస్కారం ఏర్పడింది. కాబట్టి ఇలాంటి పద్ధతులు కనుక పాటిస్తే సర్వీస్ ఆఫ్ సమ్మన్స్ అనేటువంటి ఒక స్టేజ్ తొందరగా అయిపోతుంది. ఆ స్టేజ్ కనుక అయిపోతే అప్పుడు నోటీసులు అందుకున్నటువంటి ప్రతివాదులు కోర్టుకు వచ్చి వాళ్ళ జవాబులు వేసి ఈ కేసు ముందుకు సాగడానికి కారణభూతులు అవుతారు. ఈ విషయం అందరూ కూడా ఒకటి గమనించాలి.